కృష్ణా జిల్లా పెడనలో పంట కాలువను నిర్లక్ష్యం చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటుకూడు కాలువలో మురుగునీరు కలుస్తోందని ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే కాలువను పరిశీలించేందుకు అధికారులు రాకుండా సిబ్బంది రావడం పట్ల రైతులు మండిపడ్డారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం, మున్సిపల్ అధికారుల నిర్లిప్తత కారణంగా పంట కాలువ కలుషితంగా అవుతుందని వాపోతున్నారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. పెడన నగర కమిషనర్ గారికి ఇక్కడ పట్టణంలో ఉన్న డ్రైన్లు పంట కాలువలో వదలటం సమంజసం కాదు సార్. గత 15 సంవత్సరాల బట్టి కూడా నేను ఈ విషయం గురించి పోరాడుతూనే ఉన్నాము. ఇప్పుడు మా ఉమ్మడి పార్టీ వచ్చింది కాబట్టి దీనికి అవుట్లెట్ నేను లైవ్లో వచ్చి మీ అందరికీ కమిషనర్ గారికి, ఏఈ గారికి, టీపీఓ గారికి అందరికి కూడా అవుట్లెట్ ఎట్లా వెళ్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది విధానం గతంలో కమిషనర్లకు కూడా చూపించాను లైవ్లో వెళ్ళి. అయినా సరే ఎటువంటి సమాధానం లేవు. ఎప్పటికప్పుడే నిధులు వచ్చినా సరే పెడన నగరంలో ముఖ్యమైన సమస్య మీద ఖర్చు పెట్టే విధానం ఎవరి దగ్గర లేదు, ఎవరికి ఆలోచన కూడా లేదు. ఇప్పుడు మేము జనసేన తరపుని నిలబడి ప్రజలకి అండగా, రైతులకు అండగా నిలబడి ఇలాంటి పరిణామాలు లేకుండా నడిపిస్తాం. ప్రభుత్వాన్ని ప్రజలకి అండగా ఉండి, రైతులకి అండగా ఉండి ఎలాంటి పొల్యూషన్ లేకుండా నడుపుతాకి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే సార్ కమిషనర్ గారు అవుట్లెట్ చూపిస్తామండి, డ్రైనేజీ అప్రోచ్లు బయటికి ఎలా వెళ్ళాలి, వాటర్ ఎటు వెళ్తే బాగుంటుంది అనేది కూడా రూట్ మీకు చూపిస్తాము, లైవ్లో చూపిస్తాము. దయచేసి మమ్మల్ని మా సలహాని పట్టించుకుని మా సలహాని కూడా తీసుకుని మీరు దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది, ఏ నిధుల్లో చేస్తే బాగుంటుంది. మాకు వాటర్ కల్తీ అయిపోతుందండి. డ్రైనేజీలన్నీ ఇందులో పెట్టారో మాకు నీళ్లు బాగుంటలేదు. డ్రైనేజీలు ఆపితే మాకు బాగుంటుంది. కలంకార నీళ్లు అవి వచ్చేసి నానా ఇదిగా ఉంటుందండి. మాకు పంటలు పండట్లేదు, నారుమళ్ళు కూడా అవ్వట్లేదు, మినుములు పోయినాయి. దాని గురించి మేము కోరుకునేది ఏంటంటే ఆ డ్రైనేజీలు ఆపమని కోరుకుంటున్నామండి. ఈ కాలువలో కలిపిన డ్రైనేజీలు ఆపాలండి. మీ అధికారులకి మనవి చేసుకుంటాం. ఈరోజు ఇక్కడ మాట్లాడే ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రహ్మపురం ఆంజనేయ గుడి దగ్గరలో ఉన్నటువంటి ఆటకోడు కాలువ, ఆటకోడు కాలువలోనికి పెడన పట్టణ మున్సిపాలిటీలోని మురుగునీరు వచ్చి కలుషితం అవుతుంది. ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది. కానీ దీని మీద ఇంతవరకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులు మరి పంట కాలువ నీళ్ళు అంటే చాలా స్వచ్ఛంగా ఉంటాయి. కృష్ణా కెనాల్ నుంచి వాటర్ వచ్చే వాటర్ చాలా స్వచ్ఛంగా ఉంటాయి. ఈ లోకల్ మున్సిపాలిటీ వాటర్ కలవటం వలన కొన్ని వ్యర్థాలు తిరిగి తోడే భయంకరమైన మురికి వాసనతో రైతులు పంట పొలాలు నీళ్లు పెట్టుకోవాలన్నా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ కాలువ పూడికీలు కూడా మేమే తీసుకోవాల్సి వస్తుంది. రైతుల మీదే వేస్తున్నారు, తలకొక్క వేసుకుని తీసుకోవాల్సి వస్తుంది. సార్ దయచేసి మీరు ఇవన్నీ మేము రైతులమే చేసుకోవాలంటే ఎక్కడన్నా వీళ్ళేమో కలంకారీ డ్రైనేజీ నీళ్లు వాడేస్తుంటే మేము పూడికలు తీసుకోవాల్సి వస్తుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.